నమస్తే. వెల్కమ్ టు వేదా టీవీ. ప్రస్తుతం నేను ఖైరతాబాద్‌లో ఉన్నాను. నెక్స్ట్ వచ్చే ఫెస్టివల్ ఏంటా అనంటే మాత్రం అందరికి గుర్తుకొచ్చేది వినాయక చవితి. మరి ఆ వినాయక చవితికి అందరికి కూడా ముఖ్యంగా బడా గణేష్ అంటే ఖైరతాబాద్ వినాయకుడైతే గుర్తుకొస్తూ ఉంటారు. మరి అలాంటిది ఈ ఇయర్ అంటే ఏ రూపంలో మనకి వినాయకుడు దర్శనం ఇవ్వబోతున్నాడు అనేదైతే వన్స్ మనం ఇక్కడ చూడొచ్చనమాట. సో దానికి సంబంధించిన వర్క్స్ అన్నీ జరుగుతున్నాయి. ప్రస్తుతానికైతే ఇక్కడ పంచముఖ సంకటహ మహాగణపతి అనే ఒక రూపంలో అయితే మనకి దర్శనం అయితే ఇవ్వబోతున్నారు ఈ సంవత్సరము. అంతేకాకుండా పక్కన సోమనాథ్ జ్యోతిలింగము, అలాగే ఇంకొక పక్కనేమో కాళికామాత కూడా దర్శనం అయితే ఇవ్వబోతున్నారు. సో దానికి సంబంధించిన వర్క్స్ అన్ని కూడా ఇక్కడ స్టార్ట్ అయిపోయాయి. దాదాపు ఇంకొక 20 రోజులు మాత్రమే ఉంది మన వినాయక చవితికి. సో దానికి సంబంధించినంత వరకు కూడా ఒకసారి మనం ఇక్కడ చూడొచ్చు. వర్క్ అనేది స్టార్ట్ అయిపోయింది. డే అండ్ నైట్ ఇక్కడ అందరూ కూడా వర్క్ చేస్తూ ఉంటారు. ఎవ్రీ ఇయర్ కూడా మనము ఈ వర్క్ అనేది చూస్తూ ఉంటాము. కానీ ప్రతి ఏటు కూడా వేరే వేరే అంటే డిఫరెంట్ స్టైల్స్లలో మనకి వినాయకుడు అనేది దర్శనం ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఆల్మోస్ట్ ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో ఉంది. దీని హిస్టరీ మన అందరికీ కూడా తెలుసు. ఈ రోజు నుంచి కాదు, మొత్తానికి కూడా ఒక ఫ్యామిలీ ఒక అడుగుతోని స్టార్ట్ చేసిన ఈ వినాయకుడు ఈ రోజు మనము చూడొచ్చు ఎన్ని అడుగుల దాకా ఉంది ఏంటి అనేది అయితే మనకి చాలా క్లియర్ గా కనిపిస్తుంది. 72 సంవత్సరాల ఈ ఏడు నుంచి 72 సంవత్సరాలు అయితే వీళ్ళు చేసుకుంటున్నారు. 69 ఫీట్ల వరకు కూడా మనం ఈ వినాయకుడు అనేది మనకి దర్శనం అయితే ఇవ్వబోతున్నారు. సో మీరు ఇక్కడ చూడండి ఒకసారి. అక్కడ వినాయకుడికి చాలా వరకు భక్తికరంగా ఉండి వినాయకుడిని నమ్మేది ఎవరు అని అంటే మాత్రం మోస్ట్ ఎలుక, మూషిక మాత్రం ఖచ్చితంగా ఉండాలి. మూషికం ఉంటేనే వినాయకుడు కంప్లీట్ అవుతారు. అలాంటిది అక్కడ మూషికం కూడా మనము చూడొచ్చు. అండ్ ఇంకొక పక్కనేమో కాళికామాతని మనము చూడొచ్చు. శిల్పి రాజేంద్రనాథ్. సో శిల్పి కూడా వీళ్ళందరూ ఇక్కడ వర్క్ చేస్తున్నారు. డే అండ్ నైట్ వీళ్ళంతా వర్క్ చేసి మనము చేస్తున్నారు. సో ప్రజెంట్ అయితే మనము ఇక్కడ చూస్తున్నాం కదా. సో మొత్తం కూడా ఐరన్ తోటి అండ్ తర్వాత మొత్తం రాడ్స్ ఉంటాయి కదా, ఐరన్ రాడ్స్ తర్వాత జెల్లీ ఉంటుంది. జెల్లీలన్నీ పెట్టి కూడా ఇక్కడ చేస్తున్నారు. అండ్ మరి ముఖ్యంగా ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే మనకి తెలుస్తుంది. చూడండి స్ట్రక్చర్స్ అన్ని చూసినా కూడా మట్టితోనైతే వీళ్ళు ఇక్కడ చేయడం అనేది చూడొచ్చు. సో ఒకసారి ఇక్కడ వర్క్ చూడండి. ఇక్కడ వీళ్ళందరూ కూడా శిల్పులు, కళాకారులు అందరూ కూడా మట్టిని అయితే తీసుకున్నారు. ఆ మట్టితోనే విగ్రహాలన్నీ రూపాలను అయితే తయారు చేస్తున్నారు. అండ్ మనం దానికి సంబంధించినంత వరకు కూడా ఇక్కడ చూడొచ్చు. వాటర్ పెట్టుకొని, గ్రాస్ పెట్టుకొని అంతా కూడా ఇక్కడ చూడండి రౌండ్ షేప్లలో వాళ్ళైతే విగ్రహాన్ని తయారు కోసం అని చెప్పి అయితే వాళ్ళు ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేశారు. ఇక్కడ చేసేటోళ్ళు కింద వాళ్ళు మట్టి అండ్ గడ్డి తీసుకొని ఆ విగ్రహాన్ని ఎలా చేయాలి అనేది వాళ్ళు చూస్తుంటే, ఇంకొక పక్కన పైన ఐరన్ వర్క్స్ ఉంటాయి కదా, ఐరన్ కి సంబంధించిన వర్క్లన్నీ కూడా అక్కడ ఒక పక్క జరపడము. అండ్ ఇంకొక పక్క ఏమైనా కావాలి ఇంత వరకు అని అంటే వాటిని స్ట్రక్చర్ చేయడము, ఇవన్నీ కూడా మనకి కనిపిస్తుంది. అండ్ జ్యోతిలింగం ఉంది కదా, సో జ్యోతిలింగం కూడా మనకి ఒక సైడ్ మనకి అక్కడ తెలుస్తుంది. చూడండి ఆ స్ట్రక్చర్ లోనే ఉంది ఆ జ్యోతిలింగం అని మనం ఈజీగా చెప్పేయచ్చు. సో అదే కాకుండా ఇటు కాళికామాతని కూడా ఈసారి మనకి దర్శనం అయితే ఇవ్వబోతుంది. సో ఇది ఇలా ఉండగా ముఖ్యంగా చెప్పాలి అని అంటే తెలంగాణ నుంచే కాదు, వేరే రాష్ట్రాల నుంచి కూడా ఈ గణపతిని దర్శించుకోవడానికి చాలా మంది వేల సంఖ్యలో అయితే ఇక్కడికి రావడం అనేది జరుగుతుంది. సో అలా వచ్చినప్పుడు ఇక్కడ ఈ స్థానిక ఎమ్మెల్యేలు కానివ్వండి, సీఎం కానివ్వండి, వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి తొలి పూజ చేయడం అనేది జరుగుతుంది. వాళ్ళందరూ కూడా వినాయక చవితి రోజు ఇక్కడికి వచ్చి పూజలు చేయించుకొని ఆ గణపతి ఆశీస్సులు అయితే వాళ్ళు పొందడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ భద్రతలు కూడా ఇంకా ఎక్కువ. ఈ ట్రాఫిక్ ఏరియా ఇదంతా కూడా ట్రాఫిక్ అవుతుంది. మరి ముఖ్యంగా ఖైరతాబాద్ అని అంటే సిటీ సెంటర్. మరి అలాంటి ఏరియాలలో కూడా ఆల్మోస్ట్ ఇక్కడ మొత్తం కూడా ఎలా ఉంటుంది అని అంటే ట్రాఫిక్ జామ్ తోని అలా అన్ని ఉంటాయి. కాబట్టి దానికి సంబంధించినంత వరకు ప్రోటోకాల్స్ అన్ని కూడా తీసుకోవడము, ఎలా చేస్తే ఏం చేస్తే బాగుంటది, ట్రాఫిక్ ని ఎలా కంట్రోల్ చేయొచ్చు, వచ్చే భక్తులని ఆ రద్దీ ఉంటుంది కాబట్టి వాళ్ళందరినీ కూడా ఎలా మేనేజ్ చేయాలి, క్యూ లైన్స్ ఇవన్నీ కూడా ఇక్కడ పోలీస్ యంత్రాంగం మొత్తం కూడా దీని మీద అయితే వర్క్ చేస్తూ ఉంటుంది. అండ్ ప్రతి ఏటు జరిగేదే. ఇప్పుడు కూడా మనం చూడవచ్చు. ఇక్కడ చూడండి స్వామివారి పాదాల దగ్గర నుంచి వాళ్ళు స్టార్ట్ చేస్తారు కదా. సో స్వామి వారి పాదాలు కనిపిస్తున్నాయి మనకు, మూషిక ఒక పక్క కనిపిస్తూ ఉంది. అండ్ పైన జల్లితోటి మొత్తం కూడా వాళ్ళు కన్స్ట్రక్షన్ అనేది చేయడం మనము చూస్తున్నాము ఆ రూపాన్ని. సో దాదాపు ఇంకొక 20 రోజులే ఉంది కాబట్టి వాళ్ళు ఇక్కడ కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరుగుతుంది. సో డే అండ్ నైట్ కూడా వాళ్ళు కష్టపడి మరి కంప్లీట్ గా వర్క్ చేస్తారు. వర్క్ చేస్తూ ప్రతిరోజు కూడా వాళ్ళు
అంటే డే పొద్దుగాల మార్నింగ్ నుంచి స్టార్ట్ చేస్తే నైట్ మొత్తం కూడా వీళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు. సో ఒక పక్క మనం ఇదంతా చూడండి, వాళ్ళు చాలా భక్తితోటి శ్రద్ధలతోటి వాళ్ళైతే వర్క్ చేయడం అనేది మనము చూడొచ్చు. సో ఈ ఏడైతే అందరూ చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు పంచముఖి కాబట్టి. సో మా 5 తలలైతే ఉంటుంది. మరి దర్శనం చేసుకోవడానికి కూడా చాలా మంది అయితే వెయిట్ చేస్తూ ఉంటారు భక్తులు కూడా. అందులోనూ కూడా ఇక్కడ వచ్చి ఏదైనా కోరుకొని మొక్కుకుంటే ఖచ్చితంగా నెరవేరుతదని చెప్పి ఇక్కడ భక్తులు అయితే నమ్ముతూ ఉంటారు. ఇక్కడికి వచ్చే భక్తులు కూడా ముందుగా ఏమైనా సమర్పించాలనుకుంటే ఇక్కడ డొనేషన్స్ రూపంలో కూడా మనము సమర్పించవచ్చు. చూడండి, ఎవరైనా వాళ్ళు సమర్పించుకోవాలి వాళ్ళ తరపున అని అంటే మాత్రం ఇక్కడ వచ్చి డొనేషన్స్ అనేవి సమర్పించుకోవడం జరుగుతుంది. మరీ ముఖ్యంగా ఇది ఇక్కడనే కాదు, అండ్ మీరు చూడండి ఇక్కడ ఏమైనా కావాలి అని అనుకుంటే వాళ్ళు రాసిస్తారు కూడా ఇట్లా డొనేషన్ ఇచ్చినట్టు. అండ్ ఇక్కడ ముందు ఇక్కడ చూసినా కూడా మన చుట్టుపక్కల ఇక్కడ రష్ చూడండి. ఇప్పటి నుంచే వినాయకుడిని ఎలా ఉంది ఏంటి ఎలా చేస్తున్నారని ఆ వినాయకుడి తయారీ రూపాన్ని చూడడానికి కూడా బైక్ల మీద నుంచి వెళ్ళేటోళ్ళు కూడా ఒక సెకండ్ ఆగి ఇక్కడ వినాయకుడిని చూసే వెళ్తూ ఉంటారు. సో అదే కాకుండా ఈరోజు మరి ముఖ్యంగా కొన్ని హాలిడేస్ అలా ఉన్నప్పుడు ఫ్యామిలీస్ తో వచ్చి మరి విజిట్ చేస్తూ ఉంటారన్నమాట. ఎలా ఉంది ఏంటి అని చెప్పి, లేదు అని అంటే ఇక్కడ చుట్టుపక్కల ఉండే పిల్లలు కానివ్వండి లేకపోతే యూత్ కానివ్వండి అందరూ కూడా వచ్చి ఒకసారి ఇక్కడ వినాయకుడిది ఎలా జరుగుతుంది ఏంటి అని మొత్తం కూడా చూస్తూ ఉంటారు. సో శిల్పి అయితే రాజేంద్రనాథ్, అండ్ తర్వాత కన్వీనర్ దీనికి సంబంధించినంత వరకు కూడా సందీప్ రాజ్, డిజైనర్స్ వచ్చేసరికి ఏమో చందన్ యాదవ్, సో ఆర్టిస్ట్ వచ్చేసరికి నిఖిల్. వీళ్ళందరూ కూడా ఇక్కడ వర్క్ చేస్తూ ఉంటారన్నమాట. డే అండ్ నైట్ అటు శిల్పి కానివ్వండి తర్వాత ఆర్టిస్ట్ కానివ్వండి వాళ్ళందరూ దీన్ని డిజైన్ చేసి వీళ్ళందరూ కూడా ఇక్కడ ఏంటిది పూజలు చేయించడం కానివ్వండి అండ్ తర్వాత వర్క్స్ అనేవి చేపించడం కానివ్వండి చేయడం అయితే చూస్తుంటాం.